సంక్రాంతికి వస్తున్నాం సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది అని చెప్పి చాలామంది హేటర్స్ అయితే కామెంట్ చేస్తున్నారు. సో వాళ్ళు మంచిగా చేస్తే మంచిదే, కానీ చెడ్డుగా కామెంట్ చేస్తున్నారు. ఏంది భయ్యా, పాత చింతకాయ సినిమాకు కూడా ఎన్ని కలెక్షన్స్ వస్తున్నాయా, ఫేక్ కలెక్షన్స్ అంటున్నారు. ఒకటి భయ్యా, ఒక్కసారి థియేటర్కి వెళ్ళి చూడు, ఫేక్ కలెక్షన్సా లేకుంటే రియల్ కలెక్షన్సా అనేది నీకే తెలుస్తుంది, కళ్ళు తెరుచుకుంటావు. మ్యాటర్ ఏంటంటే, ఒక ఇంట్లో ఒకరు కదిలితే ఆటోమేటిక్గా ఫ్యామిలీ మొత్తం కదిలే సినిమా ఇది. సో ఒకప్పటి పాత 90s కిడ్స్ కూడా ఇప్పుడు ఈ సినిమా కోసం తెగ ఎగబడిపోతున్నారు. సో అర్థం చేసుకోండి ఈ సినిమాకున్న క్రేజ్. బాక్స్ ఆఫీస్ 5th డేకి సంబంధించి చెప్పాలంటే దాదాపుగా శనివారం రోజు 30 కోట్ల కలెక్షన్ కొట్టేసింది భయ్యా ఈ మూవీ. ఇక చూసుకుంటే మాత్రం సండే అంటే ఈరోజు కలెక్షన్ల కనక వర్షమే కురిపించవచ్చు. సో పక్కాగా 200 కోట్లు కొట్టే రోజు ఈరోజే, ఎందుకంటే హౌస్ఫుల్ జాతర స్టార్ట్ కాబోతుంది. బుక్ మై షోలో ఎక్కడ కూడా టికెట్ ముక్క కూడా దొరకట్లేదంట. సో పక్కాగా చూడండి, మరి కావాలంటే బుక్ మై షో ఓపెన్ చేసి చూడండి. అసలు సండే రోజు మాత్రం ఆదివారం అల్లాడిస్తున్న సినిమా అంటే ఒక సంక్రాంతికి వస్తున్న మూవీ. ఇక ఎక్కడ కూడా ఏ సినిమాలు లేవు రికార్డు, ఇక టికెట్స్ ముక్కలు కూడా లేవు. కావాలంటే చెక్ చేసుకోండి బుక్ మై షోలో ఎంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పుష్ప 2 కాదు, పుష్ప 1 వచ్చినా, ఇంకో పుష్ప 3 వచ్చినా కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమాని ఏ సినిమా కూడా టచ్ కూడా చేయలేదు భయ్యా. ఎందుకంటే ఒక్కసారి ఫ్యామిలీ సినిమా, ఒక్కసారి సెంటిమెంట్ సినిమా, ఒక్కసారి కామెడీ సినిమా ఫ్యామిలీస్కి కనెక్ట్ అయితే, గుర్తుపెట్టుకోండి, ఫ్యామిలీస్కి కనెక్ట్ అయితే ఆ సినిమా ఎంత పెద్ద హీరోయినా ఎంత చిన్న హీరోయినా లేపి అవతల పడేస్తారు రికార్డ్స్ అన్నీ. అట్లుంటుంది మరి మన తెలుగు ఆడియన్స్ అంటే. సో చూసుకోండి మరి, దాదాపుగా అయితే నార్మల్గా వచ్చిన ఈ సినిమాకి ఒక ప్రజాదరణ ఏ విధంగా వచ్చిందో తెలుసు కదా. కలెక్షన్ల కనకవర్షం కురిపిస్తున్నారు తెలుగు ఆడియన్స్. రిపీట్ భయ్యా, ఒక్క సీన్ ఒక్కొక్క మైల్ స్టోన్లా అనిపించింది నాకైతే. ఇంకా అనిల్ రావుపూడి గారు అయితే చాలా సంతోషపడుతున్నారు. ఇంకా అమెరికా, నార్త్ అమెరికా, సో ప్రతి ఒక్క దేశానికి సంబంధించి వీడియోస్ పెడుతున్నారు వాళ్ళు కూడా. సో సపోర్ట్ చేయండి, బాగుంది సినిమా చూడండి అని చెప్పి. తెలుగు ఆడియన్స్ ఉంటారు కదా అమెరికాలో అని, ఆస్ట్రేలియా కానీ, సో అలాంటి వాళ్ళు అక్కడ కూడా చూడడం వల్ల సినిమాకు క్రేజ్ ఇంకా బజ్ అయితే ఎక్కువ అయిపోయింది. సో ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాలనే కాదు యూఎస్లో కూడా ఈ సినిమా మంచి భారీ వసూలు సాధించే సినిమా కాబోతుంది. ఎందుకంటే చిన్నపిల్లల కాంచి పండు ముసలిలాగా ఈ సినిమా చూసే సినిమా. సో అందుకని చెప్పేసి మాస్ బ్యాటింగ్ మామూలు లేదు, అరాచకంగా ఉండబోతుంది భయ్యా. సో మొత్తానికి అయితే సినిమాలో మనం బాగా ఎక్స్పెక్ట్ చేసేసి ఆ క్లైమాక్స్లో మీరు బాగా గమనించారా. సో మీనాక్షి చౌదరి నువ్వు కూర్చుంటుంది. సో ఐశ్వర్యేష్ ఇంకా వెంకటేష్ గారు కనపడతారు. సో కనపడి ఎవరు అబ్బా అని పిలుస్తారు, కొత్త ఆమె దిగిందని పిలిస్తే షాకింగ్ ఇస్తారు. సో నేను అక్కడ ఏమి ఎక్స్పెక్ట్ చేశాను అంటే, సో ఆమె మళ్ళీ పార్ట్ 2కి అక్కడ ఏమైనా ఛాన్స్ ఇచ్చారా అని అనుకున్నాను. సో పార్ట్ 2కి హై ఛాన్స్ ఇచ్చింటే మటుకు చాలా బాగుండేది నాకైతే అనిపించింది. అక్కడ ఒక చిన్న ఒక ట్విస్ట్ లాంటిది పెట్టేసి, అదే ఇప్పుడు ఆమె వచ్చింది, సో ఏదో కంటెంట్ని తీసుకొచ్చి పెట్టి అక్కడ జస్ట్ ఒక సీన్ యాడ్ చేసి ఆ కంటెంట్ని మనం సెకండ్ పార్ట్ అంటే సంక్రాంతికి వస్తున్నాం 2 తీసే అవకాశాలు పెట్టేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. బట్ కానీ అనిల్ రావుపూడి గారు ఉపయోగించుకోలేదు. జస్ట్ అక్కడ ఇంటి ముందు రెచ్చిపెట్టారు మీనాక్షి చౌదరిని. కానీ కంటెంట్ నెక్స్ట్ సినిమాకి ఎలా ఉంటుంది అనేది జనాలకు ఒక క్యూరియాసిటీ అనేది సెట్ చేయలేకపోయాడు. సో అక్కడ కానీ అది సెట్ చేసింటే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం 2 అని పెట్టినట్టుకో కంపల్సరీ ఆ సినిమాకు చాలామంది ఎగబడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన చేతుల్లో ఉన్న పరిస్థితిని బట్టి ఈ సినిమాకు భారీగా వచ్చేసినాయి కలెక్షన్స్. సో ఈ కలెక్షన్స్తో పాటు నెక్స్ట్ మూవీ కూడా మార్కెట్ చేసుకునే అవకాశం ఉన్నప్పుడే ఉపయోగించుకోవాల్సింది అనిల్ రావుపూడి గారు. సో ఇంత మాస్ బ్యాటింగ్ చేసేటప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ వస్తుందని చెప్పి ఒక చిన్న బిట్ ఎన్నికలు ఇచ్చింటే ఖచ్చితంగా చెప్తున్నా భయ్యా, ఆ సినిమా కోసం ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ వెయిట్ చేసేవాళ్ళు. సో నేను గమనించిన విధానం పక్కన చూసుకుంటే అక్కడ వాళ్ళు ఫైనాన్స్గా కానీ నెక్స్ట్ పార్ట్కి లీడ్స్ కానీ ఇచ్చింటే ఇప్పటికైనా సరే ఆ పార్ట్స్కి సంబంధించి ఒక లింక్ ఇచ్చానుకో కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి మళ్ళీ వెయిట్ చేస్తారు. అప్పుడు వెంకటేష్ గారితో పాటు ఇంకొక స్టార్ హీరోని పెట్టి తీశారంటే 500 కోట్లు కొడుతుంది భయ్యా ఈ సినిమా, నాకైతే అనిపిస్తుంది. సో మీరు కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే ఒక చిన్న ఫ్యామిలీ ఇన్సిడెంట్ని తీసుకుపోయి ఒక పెద్ద భారీ కేసు పెట్టేస్తారు కదా, సో అలాగే పెట్టొచ్చు కదా నాకు అనిపిస్తుంది. సో అదేవిధంగా మీనాక్షి చౌదరికి మ్యారేజ్ ఉంటుంది, వీళ్ళకి మ్యారేజ్ ఉంటుంది. సో ఇద్దరికి మ్యారేజ్ అయినాక సో వీళ్ళ అట్లా జస్ట్ ఏదో సంథింగ్ పెట్టింటే వేరే లెవెల్ ఉండు నాకైతే అనిపిస్తుంది. సో మీరు కూడా అది అనిపించుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అదేవిధంగా సంక్రాంతి వస్తున్న మూవీని ఇంకా చూడలేదా, చూడకపోతే ఖచ్చితంగా సండే చూడండి.
అదేవిధంగా మన తెలుగు ఆడియన్స్ అంటే మామూలు ఉండదు. సో సండే ఫండే కాదు, సండే సినిమా డే. సినిమా అంటే మామూలు ఉండదు. సంక్రాంతికి వస్తున్నామే. సో 11:30 షో ఉంది, 2:30 షో ఉంది, 6:30 షో ఉంది, ఇంకా 9:30 షో కూడా ఉంది. ఎక్కువ శాతం 6:30 షోకే ప్రిఫర్ చేస్తారు లేడీస్. సో మీ అనుకుంటున్న లేడీస్ కానీ ఫ్యామిలీస్ కానీ మీరు ఏ షోకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కామెంట్ చేయండి. అదేవిధంగా థియేటర్స్కి లేడీస్ ఎక్కువ వచ్చే షో ఏదో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే 6:30 షో అని అనుకుంటున్నాను లేడీస్ ఎక్కువ వచ్చేది. సో మీరు ఏ షోకి వస్తారనుకుంటున్నారో లేడీస్ కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది మేజర్గా చెప్పాలంటే సేఫ్ షో 6:30 షో. సో నేను చూశాను చాలా వరకు లేడీస్ ఎక్కువ వచ్చేది ఈ టైంలోనే. ఉదయం పనికి పోయినా డ్యూటీకి పోయినా ఆటోమేటిక్గా నైట్ వచ్చేస్తారు, 6:30 షోకి వచ్చేస్తారు. సో ఈరోజు సండే కాబట్టి అసలు లెక్కలే అవసరం లేదు, పొద్దు నుంచి కలెక్షన్స్ ఉంటాయి. సో మీరు కూడా ఈ సినిమా పోతుంటే బుక్ చేసుకుంటున్నా, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.